హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. చూసారు కదా, ఇటు బ్యాక్ సైడ్ అయితే డోర్ తీసి ఓపెన్ చేశానండి. మాకు అక్కడి నుంచి ఇక్కడ వరకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదైతే మాకు ఇంటి వెనక సైడ్ అన్నమాట, అంటే మెయిన్ రోడ్ సైడ్ అండి. ఇక్కడైతే నేను టీ తాక్కుంటూ టీలో కారపూస అయితే వేసుకున్నానండి. నాకు మా పిల్లలకైతే ఇష్టం, పిల్లలకంటే బాబుకి ఇష్టం. మేమిద్దరమే తింటామన్నమాట. టీలో కారపూసలు కానివ్వండి, సకినాలు కానివ్వండి, అలా వేసుకొని తినేస్తామన్నమాట. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తీసుకొని కాసేపు అలా కూర్చొని ఇక్కడైతే నేను ఎంచక్క టీ అయితే తాగుతున్నానండి. చాలా బాగుంటాయండి. చాలా వరకు మన తెలంగాణ సైడ్ వాళ్ళకైతే ఇది చాలా అలవాటు అన్నమాట. చాలా ఎక్కువ మందికి ఉన్న అలవాట్లేండి కారపూసలు కానివ్వండి, సకినాలు ఇలా చాయ్లో వేసుకొని తినడం. సో నాకు కూడా అదే ఇష్టం అన్నమాట. ఇక్కడైతే నేను చక్కగా టీవీ చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. పిల్లలైతే లేరండి, పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళారు. ముందైతే బాబు వెళ్ళాడు, బాబు వెళ్ళాక ఒక 4 డేస్కి పాప వెళ్ళిందన్నమాట. ఇక్కడ నేను టీ తాగేశాను. ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నానండి. వంట లాంటివి అయితే ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు. మా వారైతే మార్నింగే బయలుదేరారు. తను వెళ్ళగానే నేనైతే ఇక్కడ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా చేసుకుంటున్నానండి. ముందైతే స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ముందు రోజు ఏంటంటే కొన్ని పాలు పొంగాయండి, అనుకోకుండా మర్చిపోయానన్నమాట. కొంచెం మనకి మంట ఎక్కువ పెట్టేసరికి చూసుకోలేదు, కొన్ని పాలు పొంగిపోయాయి అన్నమాట. మనకి ఏదైనా పడిందంటే చీమలు అస్సలు ఉండనివ్వవు కదా, చుట్టూ చేరిపోతాయి అలా అన్నమాట. చీమలు వస్తున్నాయి అనేసి స్టవ్ అయితే ముందు తుడుస్తున్నాను. సింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలి. గిన్నెలు ఏంటంటే ఈ యొక్క 2-3 డేస్ నేనే తోమేసుకుంటానండి. మాకు రోజు వచ్చే అమ్మకి, మాకు గిన్నెలు కడిగే అమ్మకి ఏంటంటే ఫీవర్ వచ్చిందంట అండి. తను ఒక 3 డేస్ వరకు రాను అని చెప్పింది. సర్లే ఏం చేస్తాం, తెలుసు కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో హెల్త్ బాగాలేకపోతే అనేసి నేనైతే అమ్మని సరే అమ్మ పర్లేదులే అని చెప్పాను. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి గిన్నెలు మరీ ఎక్కువగా కూడా ఏమీ ఉండవండి, కొన్నే ఉంటాయి. ఇద్దరం ఉంటే పెద్దగా అంతగా వంటలు అయితే ఏం చేసుకుంటామండి, ఏం చేయం కదా. ఒక కర్రీ, ఒక పప్పు, రైస్, మా వారి కోసం గటక, ఇవే ఉంటాయన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న గంజిలోనేనండి. పిల్లలు ఉంటే మనకి ఏంటంటే టిఫిన్స్ ఎక్కువగా మెయిన్గా టిఫిన్స్ ఎక్కువగా చేస్తాము. వాళ్ళు ఏదైనా స్నాక్ అడిగారనుకోండి, అప్పటికప్పుడు అలా చేసి పెడతామన్నమాట. వాటి వల్ల మనకి గిన్నెలు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువైపోతాయి. పిల్లలు కూడా లేరు కాబట్టి సర్లే అనేసాను. ఈ 1 మంత్ అయిపోయాక తను కూడా వద్దులే అని చెప్తానండి. ఎందుకంటే మాకు మరీ అంత పెద్దగా పనులు ఏముంటాయండి ఇంట్లో, డైలీ ఉండే పనులే ఒకటి. అలా కాకుండా నాకు మరీ గిన్నెలు అయితే ఎక్కువగా ఏముండవండి. అందుకనేసి సర్లే వద్దని చెప్పేస్తానన్నమాట 1 మంత్ డబ్బులు ఇచ్చేసాక. ఇక్కడైతే స్టవ్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. ఎందుకంటే నేను ఇంట్లో పనులన్నీ చేసి ఫ్రెష్ అయిపోయాక కొన్ని రైస్ పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగే కర్రీ చేశానండి, టమాటా కర్రీ చేశానన్నమాట. అంటే మార్నింగ్ గటక నైట్ది ఉంటుంది కదా గటక, మా వారైతే తింటారండి, తనకి చాలా ఇష్టం కదా గటక అంటే. తను టమాటా కర్రీ చేశాను, తను గటక వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మార్నింగ్ తినేసి అయితే బయలుదేరారండి. తను వెళ్ళేసరికి ఈరోజు 8-8:30 అలా అయిందండి. ఆ టైంకి అట్లా బయలుదేరారు. నేనైతే నేను తినే వరకు ఏంటంటే రైస్ పెట్టుకుంటానన్నమాట. అప్పటికి ఏంటంటే కొంచెం మనకి కూడా వేడిగా ఉంటుంది కదా, అప్పుడు వేడిగా తినొచ్చు అనేసి నేను తినే టైంకి రైస్ పెట్టేసుకుంటాను. ఎట్లాగో మార్నింగ్ అయితే టీ తాగేశాను, అందులో కారపూస తిన్నాను కాబట్టి అంత త్వరగా ఏమి ఆకలి అవ్వదండి. నేను ఎలాగో తినేసరికి డైలీ కూడా 12-12:30 అవుతుంది. ఆ టైంకి అలా తినేస్తాను. టిఫిన్ చేశానంటే ఒక్కోసారి 1:30 కూడా అవుతుంది. కానీ టిఫిన్ చేయకుండా ఏదో ఒకటి తింటూ అలా అంటే ఏదో ఒక తింటూనే ఉంటాం కదా, ఖాళీగా పని చేసుకుంటూ సింపుల్గా. అట్లా తిన్నప్పుడైతే ఒక 12కి 11:30కి అట్లా తినేస్తానన్నమాట. చాలా వరకు టీ అయితే అప్పుడప్పుడు, ఇప్పుడైతే డైలీ తాగుతానులేండి. ఇంట్లో ఉన్న అప్పాలన్నీ అయిపోయే వరకు అయితే టీ అయితే తాగాల్సిందే. టీ తాగకుండా అయితే ఉండలేము, వాటి కోసమైనా తాగాల్సిందే కదా, వట్టివి తినాలనిపించదండి. సో అలా అన్నమాట.
ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. కొన్నే ఉన్నాయి కదా అనేసి ఎప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్గా తోమేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే మనకి ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉండే పనులే కదా. ఇంక ఇక్కడ కొన్ని అంటే అవి ఏంటంటే నానబెట్టలేదండి. ముందు రోజు పెరుగు గిన్నెలు ఉంటాయి కదా, పెరుగు తోడేసినవి. అవి ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో అంటే హాట్ వాటరు వేసి కొద్దిసేపు ఉంచి నానబెట్టిన తర్వాత తోమితే మనకి స్మెల్ రాదండి. అంటే చాలా వరకు జిడ్డు స్మెల్ రాదు, మనకి బాగుంటుందన్నమాట. పెరుగు కూడా మంచిగా తోడుకుంటుంది, బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడు కూడా పెరుగు గిన్నెలు, పాల గిన్నెలు అవన్నీ కూడా హాట్ వాటర్తోనే కడిగేస్తానండి. ఇంక ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు అసలు పెట్టడమే మర్చిపోయానండి. కొంచెం ఏదో హడావుడిగా మ్యాక్సిమం ఒక 20 డేస్ నుంచి ఇంకా గిన్నెలు తోమడము ఆపేసాను కాబట్టి ఇంకా ఈ పని చేయడంలో మర్చిపోయాను అన్నమాట. ఇంక ఇక్కడైతే మొత్తం గ్రానైట్ అంతా కూడా క్లీన్గా సోప్తో క్లీన్ చేసేసాను, లిక్విడ్తో సోప్తో. ఇంకా అలాగే ఇక్కడ సైడ్కి మనకి టైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి. చాలా రోజులు అవుతుంది మనకి ఇక్కడ గిన్నెలు కడిగితే ఏంటంటే ఏ రోజుది ఆ రోజు చేస్తాము. ఇంక ఇక్కడ గిన్నెలు కడగడం పని లేదు కాబట్టి ఇన్ని రోజులు చేయలేదన్నమాట. సో బాగానే ఉంది, అంత మెస్సీగా ఏం లేదు, కానీ ఇంకా చేసేసానన్నమాట. ఇలాగో ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను కదా అనేసి. ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర ఇదంతా కూడా కడిగేస్తున్నానండి. కొంచెం లిక్విడ్తో స్క్రబ్బర్తో క్లీన్ చేశాను కాబట్టి మనకి నురగలాగా ఉంటుంది కదా గిన్నెలు పెట్టినప్పుడు, సో అదన్నమాట. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తోమిన గిన్నెలన్నీ కూడా ఇంకా చకచక కడిగేసుకుంటున్నానండి. కొంచెం ఫాస్ట్ వాళ్ళలో పెట్టాను. సో చెప్పండి ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు, మీ వర్క్స్ ఎలా ఉన్నాయి, మీరు డైలీ ఎలా చేస్తారు, ఇందులో మీకు ఏదైనా కొంచెమన్నా మీకు నచ్చి అయితే ఉంటుంది కదా అండి. అంటే మోటివేషన్ లాగా చూసినప్పుడు కొంచెం ఫీజ్ఫుల్ లాగా, అంటే మన ఇంట్లో పనులు కూడా మనం ఇలా చేసుకుందాము ఈ రకంగా ఆలోచించుకొని ఇలా ఏదో ఒక చిన్నగా అయితే మీ మనసులో అనిపిస్తుంది కదా అండి. తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటా. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి అబ్బా. ఇంకా మొత్తం మీద పనులు అయితే కంప్లీట్ చేశానండి. చూసారు కదా, ఇంకా సింక్ అంతా కూడా నీట్గా చేసేసానండి. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదా సింక్ అంతా క్లీన్ చేయక. ఇంకా నీట్గా మొత్తం తోమేశానన్నమాట, సింక్ అంతా కూడా తోమేశాను. ఇంక ఇక్కడ కొంచెం స్టవ్ పైన వాటర్ పడిపోయాయండి, అంటే గిన్నెలు వేసేటప్పుడు కొన్ని వాటర్ చిల్లాయన్నమాట. ఇంకా స్టవ్ పైన తుడుస్తున్నాను. ఎప్పటిదప్పుడే తుడుచుకుంటానండి, నాకు అదేంటో ఒక పిచ్చి అలవాటు. స్టవ్ పైన ఎలాంటి వాటర్ లేకుండా, ఎలాంటి ఆయిల్ స్ప్రెడ్ లేకుండా అంత నీట్గా చూసుకుంటూ వెంటనే తుడిచేసుకుంటాను. ఇంక ఇదొకటి నాకు ఇప్పుడే కాదండి, నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. మాకు ఇలాంటి 4 బర్నర్ స్టవ్ లేకముందు స్టీల్ ఉంటాయి కదా మనకి 2 బర్నర్లది, అది ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకునేదాన్ని అండి. సేమ్ ఇలాగే చేసేదాన్ని. అదేంటంటే ఇంకా నాకు కొంచెం అది కూడా బాగానే ఉందండి. ఆ స్టవ్ అయితే ఏం పాడవలేదు, బాగానే ఉంది. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చామన్నమాట. అప్పుడు వాళ్ళు అంటే మాకు అప్పుడు మా టీవీ కొంచెం పాడైపోయి ఉండే అండి. టీవీ తీసుకురావడానికి వెళ్తే ఇంకా తెలిసిన వాళ్ళు కొన్ని కొత్తగా వచ్చాయి, ఈ మోడల్ తీసుకెళ్ళండి అది ఇది అనేసరికి మా వారు ఏంటంటే ఇంకా తనకు అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకెట్లాగో మనకి ఇంకా పిల్లలు స్కూలు హడావుడి ఇదంతా ఉంటుంది కదా, కొంచెం 4 బర్నర్లు అయితే మనకి వంట కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నట్టుగా మా వారు ఆ రకంగా ఆలోచించి స్టవ్ తీసుకొచ్చాడు. స్టవ్ తీసుకొచ్చినాక కూడా నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు అసలు స్టవ్వే పెట్టలేదండి. ఆ పాత స్టవ్ పైనే వంట చేశాను, ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా. కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్స్ హడావుడి ఉండే అన్నమాట. ఇంకా ఆ టైంలో ఇంకా స్టవ్ పెట్టాల్సి వచ్చిందండి. ఇంకా అప్పుడు పెట్టామన్నమాట. పాత స్టవ్ అయితే అలాగే ఉంది. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు అడిగారు, వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త స్టవ్ తీసుకొచ్చుకున్నాక దీన్ని మళ్ళీ తీసుకొచ్చి మాకు ఇచ్చేశారు. సర్లే అనుకున్నామండి, ఇంక ఉండనివ్వలే, మనకి ఎప్పుడైనా యూజ్ అవుద్ది కదా అన్నట్టుగా. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ క్లీనింగు, ఇంకా గ్రానైట్ అదంతా కూడా క్లీన్ చేసుకొని ఆ పనులు కంప్లీట్ చేశాక ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా ఊడుస్తున్నానండి. ఇంకా బెడ్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను. మనకి ఇంకా ఇక్కడ దీపావళి పండగ కూడా వస్తుందండి. పండగ కూడా ఇంకొక 4 డేసే ఉంది. 4 డేస్ ఉందన్నమాట. ఇంకా హౌస్ అంతా కూడా కొంచెం క్లీన్ అయితే చేసుకున్నానండి. ముందు రోజు మండే గుర్తులేదండి,
ఇంకా హౌస్ అంతా కూడా దులిపేశానండి. నాకు ఎక్కడి వరకైతే ఈజీగా అందిందో అక్కడ వరకు నేను దులిపేశాను. మిగిలిందంతా మా వారిని దులిపేయమని చెప్పాను. ఎందుకంటే నాకు అంత పైనకి అందదు కదా సరిగ్గా. ఇంకా మా వారంతా దులిపేశారు. ఇంకా ముందు రోజే నైట్ ఇల్లంతా బాగా ఊడ్చేసానండి. అంటే మనకి పైనుండి అంతా బూజు లాంటిది ఏదైనా పడుతుంది కదా అదంతా కూడా. కానీ మా ఇంట్లో మరి అంత మెస్సీగా బూజు ఏమీ ఉండదండి. నేను ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారి మొత్తం పైన ఇలా మనకి చీపురుతో ఎక్కడ వరకు అయితే అక్కడ మనకి అందుతుందో అక్కడ వరకు తుడుస్తూనే ఉంటానన్నమాట. అలా అనేసి నాకైతే అసలు ఎప్పుడు కూడా ఇంట్లో మెస్సీగా ఉండదు, బూజు ఉండదు, దుమ్ము కూడా తక్కువే ఉంటుందండి. ఇంక ఇక్కడైతే సోఫాల కింద నుంచి కూడా డైలీ ఊడుస్తానండి. ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారు కదా, చిప్స్ కవర్స్ ఏవైనా బఠానీ ఏదో ఒకటి తింటూ ఉంటారు కదండి పిల్లలు. తిన్నవి అయితే వాటి కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అలా అనేసి ప్రతిరోజు కూడా సోఫా కింది నుంచి అంత నీట్గా ఊడుస్తానండి. చూసారు కదా, సోఫా కింది నుంచి ఊడ్చేస్తున్నాను, కానీ అందులో నుంచి ఏమీ వెళ్ళట్లేదు. అంటే నేను ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ హాలు, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఊడుస్తున్నానండి. బ్యాక్ సైడ్ రూమ్ కూడా ఊడ్చేసాను. అవి అంటే నీట్గా ఉన్నాయన్నమాట. ముందు రోజు నైట్ క్లీన్ చేశాను కదా. ఇంకొకటి వచ్చేసి మనకి స్టోర్ రూమ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్టోర్ రూమ్ అయితే ఒక 1 వీక్ ఒకసారి అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానండి. ఎందుకంటే అందులో యూజ్ చేయని వస్తువులు, యూజ్ చేయని సామాన్ అంతా ఎక్కువగా ఉంటుంది. అట్లా మనం యూజ్ చేయనివి ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లో త్వరగా బూజు వచ్చేస్తుందండి. అంటే ఏమంటారు, మనకి ఎక్కువగా బూజులాగా పడుతుందన్నమాట. మనం డైలీ తిరిగే రూమ్లోకి ఎక్కువగా వెళ్ళని రూమ్లోకి తేడా అలా ఉంటుందండి. ఇంకా మేము స్టోర్ రూమ్లోకి అయితే ఎక్కువగా ఎప్పుడు వెళ్ళాం కదా, ఏదైనా అవసరం ఉన్నప్పుడే వెళ్తాం కాబట్టి ఇంకా ఆ రూమ్లో కొంచెం ఎక్కువ మెస్సీగా ఉంటుంది. అదంతా కూడా ముందు రోజే క్లీన్ చేశానండి. ఇంకా ఇలా క్లీనింగ్ చేయడం ఏమో కానీ నాకు మళ్ళీ ఒక 2 డేస్ ఇదంతా క్లీనింగ్ అయ్యాక నాకు కొంచెం జలుబు కూడా చేసిందండి. మళ్ళీ జలుబు రావడంతోనే భయం వేసింది. అంటే మళ్ళీ ఎక్కడ ఫీవర్ వస్తుందో జలుబు అన్నట్టుగా కొంచెం భయం అనిపించిందండి. కానీ ఇంకా అలా ఏం లేదు. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ అండి. నాకు డస్ట్ ఎక్కువగా పడదన్నమాట. ఇంకా దులపడము, క్లీనింగ్ చేసుకోవడము, అసలు నేను మాస్క్ పెట్టుకుందాం అనుకుంటాను కానీ మర్చిపోతానండి. నాకేంటో అది పెట్టుకుంటే నాకు సరిగ్గా శ్వాస ఆడినట్టు అనిపించదండి. నేను ఇంకా దానివల్ల ఎక్కువగా యూజ్ చేయను. కానీ అప్పుడప్పుడైతే పెట్టుకుంటానండి. ఎక్కువగా అంటే టీవీ పైన మనకి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఆ చిన్న ఫ్లవరు చిన్న మొక్కల పైన ఎక్కువ దుమ్ము ఉంటుందన్నమాట. ఆ దుమ్ము ఎక్కువగా మన పైన పడిపోతుంది కాబట్టి అప్పుడైతే యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం క్లీనింగ్ చేసుకున్నప్పుడైతే ఏం యూజ్ చేయనండి. ఇంక ఇక్కడైతే హౌస్ అంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి. ఇంకా తుడవడం అయితే ఏమీ తుడవట్లేదు. ఇంకెట్లాగో మనకి నెక్స్ట్ ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే రోజు క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకేం తుడవట్లేదండి. ఇంకా ఫ్రైడే తర్వాత ఇంకా రేపేనండి ఫ్రైడే. ఓకే, రేపు ఫ్రైడే. ఇంకెట్లాగో ఇంకో 2 డేస్ అయితే మనకి పండగ కూడా ఉంటుంది కదా, చక్కగా దీపావళి. ఇవంతా కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇల్లంతా ఒక 2 డేస్ ముందు మొత్తం తుడిచేసానంటే మళ్ళీ పండగ రోజు ఇంకా క్లీన్గా తుడిచేసుకోవచ్చు అన్నమాట. సో ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. అనుకోకుండా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా అదే రోజు ఈవినింగ్ అన్నమాట. ఇంక ఇక్కడైతే సింపుల్గా వీడియో షూట్ చేశానండి. ఇంక ఇది మజ్జిగ అండి. మజ్జిగ అయితే నైట్ పడుకునేటప్పుడు తాగేస్తాడు మా వారు. ఇంక ఇక్కడైతే పెరుగు అన్నమాట. ఇంకా నేనైతే తినేసానండి. ఇంకా నేను తిన్నాను. మా వారి కోసం ఏంటంటే నేను ఇంకా ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. మా వారికి ఏంటంటే వట్టి పప్పు తినడం నచ్చదన్నమాట. పప్పు ఉందనుకోండి, దానికి కాస్త చారైనా ఉండాలి, అంటే పచ్చి పులుసు అయినా అట్లా ఏదైనా ఒకటి ఉండాలి. ఇంక ఇప్పుడు పచ్చి పులుసు చేసేంత ఓపిక లేదులే అనేసి ఏం చేశానంటే, ఇంకా ఫ్రిడ్జ్లో ఎలాగో ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా తన కోసం అయితే నేను ఎగ్ ఆమ్లెట్ చేశానండి. అంటే ఇలా అంటే ఇష్టం అన్నమాట, చాలా పఫీగా ఇలా ఉన్న ఎగ్ ఆమ్లెట్ అయితే మా పిల్లలకైనా నాకైనా మా వారికి మాకు ఇష్టం అండి. ఇలా ఎక్కువగా తింటాం. ఏం లేదండి, చాలా సింపుల్గా ప్లెయిన్ ఆమ్లెట్ అన్నమాట. జస్ట్ అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంతేనండి. ఇవి వేసి చేసామంటే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే తోమిన గిన్నెలు ఉన్నాయి. ఇందులో వచ్చిన గిన్నెలు అమ్మ తోమేసినవండి. అంటే తను నిన్న వచ్చి తోమేసినవి. ఈ గిన్నెలు అయితే నేను తోముకున్నవేనండి. ఇంక ఇక్కడ పాలు వేడి చేసి పాలలో తోడు కూడా వేసేసాను. మనకి ఎట్లాగో ముందు రోజుకి పెరుగు కావాలి కదా, మా ఇంట్లో పెరుగు డైలీ కంపల్సరీ ఉండాలండి.
ఇంకా మా వారికి ఇప్పుడు ఈవినింగ్ టైంలో గటక ఏం చేయలేదండి, తనకు కూడా రైసే పెట్టేస్తున్నాను, రైస్ ఉంది కదా అనేసి. నేను తినగా మిగిలిందన్నమాట. తను అని చెప్పారు ఫస్ట్, కానీ ఇంకా నేను ఆమ్లెట్ వేస్తానని చెప్పేసరికి సరే అన్నారు. ఇంక ఇక్కడైతే తనకి నేను రైస్ పెట్టేస్తున్నానండి. సో నేనైతే ఇంక ఇక్కడ ఆమ్లెట్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా తనకి తీసుకెళ్ళి ఇస్తాను. తను టీవీ చూస్తున్నారన్నమాట హాల్లో కూర్చొని. సో చూసారు కదా, ఇంక ఇక్కడైతే తనకి ప్లేట్లో ఇంకా ఆమ్లెట్ వేసి ఇచ్చాను, రైస్ కూడా వేసానండి. ఇంకా తనకి పప్పు అక్కడే పెట్టానన్నమాట, డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంది. ఇంకా వెళ్ళి తనకైతే నేను ఇంకా ఇచ్చేస్తాను. చాలా ఎమ్మిగా ఉంది కదండి, చూస్తే తినాలనిపిస్తుంది. సో ఇంతేనండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. రేపు మార్నింగ్ కోసం చిక్కుడుకాయలు తుంచి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, లైక్